2024 ఎస్ఎస్సి ఫలితాలలో భాష్యం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. సోమవారం చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్లో ఆయన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ భాష్యం విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచారని అన్నారు. ఇంతటి ఘన విజయానికి తోడ్పడిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు రామకృష్ణ, డైరెక్టర్ హనుమంతరావులు ప్రత్యేకంగా అభినందించారు. తమ క్యాంపస్లో పరీక్ష రాసినటువంటి విద్యార్థుల్లో దీపికా శ్రీ 597 మార్కులు సాధించి భాష్యం విద్యా సంస్థల్లోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుందని ఆయన అభినందించారు. ఈరోజు ఏపీ ఎస్ఎస్సి ఫలితాలు ప్రకటించడం జరిగింది. దీంట్లో మా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా మంచి మార్కులతో విజయదుందుని ముగించడం జరిగింది. 10 రోజుల క్రితం ఇంటర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో కూడా మన భాష్యం ఐఐటి అకాడమీ, మెడెక్స్, వైపీసీ విద్యార్థులు అందరూ మంచి మార్కులతో బ్రహ్మాండమైన విజయోత్సవాలు జరపడం జరిగింది. అది జరిగిన 10 రోజులకే చాలా ఎర్లీగా ఎస్ఎస్సి ఫలితాలు కూడా ప్రకటించడం జరిగింది ఈ రోజున. దీనిలో మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన ఫలితాలు చూస్తే మా విద్యార్థిని దీపికా శ్రీ 600కి 597 మార్క్స్ తెచ్చుకొని టాప్ మార్క్గా మాకు భాష్య విద్యా సంస్థల్లో నిలిచింది. ఆ అమ్మాయికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఆ అమ్మాయికి చెప్పిన స్టాఫ్ అందరికీ, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ కొలీగ్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ దీపికా శ్రీ 597 మార్క్స్తో పాటు కే భావన 596 మార్క్స్తో మరి ఆ తర్వాత మార్కులు సాధించడం, మరి ఆ అమ్మాయితో పాటు వై షరీనా కూడా 596 మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది. తర్వాత ఎస్ గాయత్రి 595, కె లక్ష్మీ హంసిని 595, ఎస్ ఆశ్రిత 595, ముగ్గురు కూడా 595 మార్క్స్తో ఆ తర్వాత మార్పు సాధించడం జరిగింది. అంటే టాప్ 6 మార్క్స్లో అందరూ అమ్మాయిలు ఉండటం ఇదొక శుభపరిణామం. ఏదైనా మంచి మార్క్స్ సాధించిన ఈ 6గురికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇవి కాకుండా ఈ 6గురి కాకుండా ఇంకా 590 అండ్ అబోవ్ 590 కానీ అంతకంటే ఎక్కువ మార్కులు 600కి 590 అండ్ అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు 90 మెంబర్స్ ఉన్నారు. మొత్తం 90 మెంబర్స్ 590 అండ్ అబోవ్. అదే 600కి 580 అండ్ అబోవ్ 588 మెంబర్స్ ఉన్నారు. 570 అండ్ అబోవ్ 1299 మెంబర్స్ ఉన్నారు. అంటే 1300 ఒకళ్ళు తక్కువ. 550 అండ్ అబోవ్ 2809 మెంబర్స్ ఉన్నారు. 550 అబోవ్. ఇప్పుడు టోటల్ జనరల్ మనం 500 ఇస్తే గొప్పగా చెప్పుకుంటుంటాం సాధారణంగా. అట్లా 600కి 500 అబోవ్ తెచ్చుకున్న వాళ్ళు మెంబర్స్ 5783 మంది, 5782 మెంబర్స్ ఆ 600కి 500 అబోవ్ తెచ్చుకోవడం జరిగింది. అట్లాగే మ్యాథ్స్లో 100కి 100 1113 మెంబర్స్ సాధించడం జరిగింది. 100కి 100. 95 అబోవ్ అయితే 100కి మ్యాథ్స్లో 3627 మెంబర్స్ సాధించడం జరిగింది. 90 అబోవ్ అయితే 5103. అంటే ఇందాక మనం 500 అబోవ్ అని చెప్పేవాట్లోనే మ్యాథ్స్లో 90 అబోవ్ అప్రాక్సిమేట్ అంతమంది ఉన్నారు. అదే సైన్స్లో 100కి 100 తెచ్చుకున్న స్టూడెంట్స్ నెంబర్ 251 మెంబర్స్ 100కి 100 తెచ్చుకున్నారు. అందులో సైన్స్లోనే 95 అండ్ అబోవ్ 2117 మెంబర్స్ తెచ్చుకోవడం జరిగింది. 90 అబోవ్ 4016 మెంబర్స్ తెచ్చుకున్నారు. మరి ఈ ఇంత ఘన విజయానికి కారకులైన ముందు నమ్మకంతో, భాష మీద నమ్మకంతో జాయిన్ చేసిన పేరెంట్స్ అందరికీ, ఆ తర్వాత పిల్లల్ని తీర్చిదిద్దిన స్టాఫ్ మెంబర్స్ మొత్తానికి, మరియు సహకరించిన అందరికీ, టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈ స్టూడెంట్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రాం మేము ఈ స్కూల్ లెవెల్లోనే వీళ్ళకి ఐఐటి ఫౌండేషన్ కానీ, నీట్ ఫౌండేషన్ కానీ స్టార్ట్ చేసి మరి వీళ్ళని ఇంటర్మీడియట్లోనే డైరెక్ట్గా ఐఐటి సీట్ కానివ్వండి, నీట్లో
మెడిసిన్ సీట్ కానివ్వండి సాధించే విధంగా ప్రణాళిక తయారు చేసి అది స్కూల్ లెవెల్ నుంచే ఇంప్లిమెంట్ చేయడంతో మరి ఇటువంటి ఫలితాలు ఇంత మంచి మార్కులు సాధించడం కానీ ఇంత మంచి ఫలితాలు సాధించడం అనేది జరుగుతుంది. ఇదిగో మరి రేపు 10 days క్రితం ఇంటర్మీడియట్లో ఎలా సాధించాము, ఇప్పుడు 10th మంచి మార్క్స్ ఎలా సాధించాము, రేపు 25th ఆ 25th లోపు జేఈ మెయిన్స్ రిజల్ట్ రాబోతుంది. దాంట్లో మరి విష్ణు సాయి అనే వ్యక్తి మా స్టూడెంట్ 300కి 300 తెచ్చుకోవడం జరిగింది. ఎలా చెప్తున్నారంటే ఆల్రెడీ కీ అనౌన్స్ చేసేసారు, ఆల్రెడీ గవర్నమెంట్ కీ ఇచ్చేశారు. ఆ కీ ప్రకారం మా స్టూడెంట్స్ రాసిన షీట్ కూడా ఇస్తారు వాళ్ళే. ఆ మొత్తం చూస్తే ఎక్కడ మిస్టేక్ లేదు. 300కి 300 మార్క్స్ తీసుకుని రేపు 25th కానీ ఆ లోపు కానీ మళ్ళీ ఎప్పుడు అనౌన్స్ చేసేటప్పుడు మళ్ళీ మీ అందరి సమక్షంలో మళ్ళీ గొప్ప విజయోత్సవాలు ఈ గుంటూరు వేదికగా జరుపుకోబోతున్నాం. లాస్ట్ ఇయర్ మీ అందరికీ తెలుసు, మరి జేఈ అడ్వాన్స్డ్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5th ర్యాంకు 10th ర్యాంకు సాధించడం, మరి టాప్ 10లో గుంటూరు నుండి ఇద్దరు స్టూడెంట్స్ జాతీయ స్థాయిలో ఉండటం అది గుంటూరు గర్వకారణంగా నిలిచింది. అదేవిధంగా మరి ఈ స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ రాబోతున్నారు. ఇంటర్మీడియట్లో అది మేము స్కూల్ లెవెల్లోనే ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి, మెడికల్ ఫౌండేషన్ కానివ్వండి, ఇటు ఏ విధంగా తీసుకొచ్చామో వీళ్ళందరూ మళ్ళీ ఇంటర్మీడియట్లో గత ఫలితాలని కంటే కూడా ఇంకా గొప్పగా సాధించి మరి మంచి ఫ్యూచర్ అందుకుంటారని కూడా ఆశిస్తున్నాం. మరి దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ అందరూ మీరు మాకు ఇచ్చిన కోఆపరేషన్కి మీరు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా తమ భాష్యం విద్యా సంస్థల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భాష్యం విద్యా సంస్థల కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేశారని భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు.